విజయవాడ శివారు ప్రాంతంలో భూ కబ్జాదారులు పేటెగిపోతున్నారు. ఖాళీ స్థలాలపై కన్నేసి అడ్డగోలుగా దోచేస్తున్నారు. 2 దశాబ్దాలుగా పేరు పొందిన రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన స్థలాన్ని కూడా కొట్టేసేందుకు యత్నించడంతో వివాదంగా మారింది. చంపేస్తామంటూ యజమానిని కూడా బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే కాపాడాల్సిన పోలీసులు సైతం కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఉండడంతో ఇప్పుడు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులను కలిసి బాధితుడు విన్నవించుకుంటున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ సమీపంలోని అంబాపురం పంచాయతీలో ఖాళీగా ఉన్న స్థలాలపై కబ్జా రాయలు కన్నుపడింది. ఈ నేపథ్యంలో ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో, అంతేకాకుండా అర్ధరాత్రి ప్రొక్కలతో సహా గోడల వరకు కూలిగొచ్చిన ఘటన స్థానికంగా కలకలం కలిగించింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే అంశాలపై మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ల్యాండ్కి సంబంధించి అదే ఈ ప్రాంతంలో ఎట్లా ఉంది సార్? ల్యాండ్ పరిస్థితి ఉంది, ఎందుకని కబ్జా రాయలు కన్నుపడింది? సార్, ఈ ల్యాండ్కి సంబంధించి నేను 15/6/2024 రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఈ ల్యాండ్ గతంలో నా దగ్గర క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి దేవిరెడ్డి శంకర్రావు అనే వ్యక్తి దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో వేయడం జరిగింది. ఇది కోర్టులో జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుందామని చెప్పేసి నా మీద అన్ని రకాలుగా భయంకరంగా ఒత్తిడి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల్లో కూర్చున్నాం, కోర్టులో వేసి మళ్ళా రాజీ పడమని, నేను చంపుతానని బెదిరిస్తూ నా మీద అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. వ్యాపార పరంగా, రాజకీయ పరంగా కూడా. ఈ జరిగే క్రమంలో మొన్న 22వ తారీఖు వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉండగా పట్టపగలు 15 మందిని తీసుకొచ్చి జేసీబీ, ఆటోను, మారణాయుధాలు తీసుకొచ్చి మీ ఓనర్ ఎక్కడ ఏంటి అంత చూస్తామని చెప్పి బెదిరించి చంపేస్తామంటే నాకు ఫోన్ వస్తే నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి 100 కాల్ చేసిన తర్వాత నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6ంటికి వెళ్ళి సిఐ గారికి, ఎస్ఐ గారికి నా ప్రాణాన్ని రక్షించండి, ఆస్తులు పోతున్నాయి, నా ప్రాణం కూడా పోతుంది అని చెప్పి నేను వేడుకున్న తర్వాత కంప్లైంట్ ఇచ్చాను. అర్ధరాత్రి 1 గంటగా ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా మళ్ళా ఇవాళకి దాదాపు దగ్గర ఒక 14 రోజులు అవుతుంది. ఈ రోజుకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలా? నాకు రోజు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఫోన్లు చేస్తున్నారు, మా చుట్టాలు చేస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడుంటున్నావు, నీ ప్రాణం తీస్తారంట అని చెప్పేసి తన ఒక కారు కూడా బ్లాక్ కార్ వేసుకుని 2 కార్లు తిరుపతి అనే అతను కూడా, నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు దీని వెనకమాల వాళ్ళు వచ్చినప్పుడు కేకలేసుకున్నది ఎర్రబోతు రమణారావు ఉన్నాడు, మాకు డిపార్ట్మెంట్ 2 టౌన్ డిపార్ట్మెంట్ మా వెనకాల ఉందని కేకలేసుకుంటూ ఉంటారంటే ఆ సందర్భం కూడా చెప్పాను. అయినా కూడా ఇయాల్టికి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నాకు మళ్ళా మా ఇంటికి బెదిరింపులో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మా పొలాల చుట్టూ తిరుగుతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. నాకు ప్రాణరక్షణ కావాలి, నాకేదైనా అపాయం జరిగిందంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు పూర్తిగా బాధ్యత వహించాలా. నేను బయటికి వెళ్తుంటే నా పిల్లలు కన్నీళ్ళు పెడుతున్నారు, నా సహచరులు బాధపడుతున్నారు. వీళ్ళు ఈ రకంగా వీరవహం చేస్తూ ఉంటే చర్యలు తీసుకోరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎలా బతకాలి సామాన్యులు? రక్షణ లేదా? ఈ రకంగా దొంగ సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసి కోర్టుకేస్తే అయినా కూడా చట్టపరంగా నేను ఎదుర్కొంటున్నాను. ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించి వెంటనే వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పోలీసులు చర్య తీసుకొని, మరోవైపు ఇందులో ఇప్పటికే కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టులో తీర్పు వచ్చేంత వరకు కూడా ఇటువైపు ఎవరిని రానికుండా తన ప్రాణరక్షణ కూడా కల్పించాలని కూడా శ్రీనివాసరావు కోరుతున్నారు. వీడియో సురేష్తో వరప్రసాద్, ఎదురాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.